హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు అనకొండ. ఇది 2024లో రిలీజ్ అయిన చైనీస్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో దట్టమైన అడవిని చూపించారు. ఆ అడవిలో ఒక నది పారుతోంది. నదిలో ఒక పడవ వెళ్తోంది. ఆ బోట్ లో నలుగురు ఉన్నారు. అందులో ఒకడు ఈ అడవి గురించి చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఈ అడవి అనేది శపించబడినది. ఇందులో చాలా పాములే ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అడవిలో ఒక పెద్ద అనకొండ ఉంటుంది. దాని పేరు క్రిమ్సన్. అది చాలా పెద్దగా ఉంటుందంట, భయంకరంగా ఉంటుందట. ఎవరు వచ్చినా కూడా తినేస్తుందట. అంతేకాదు ఈ అడవిలో ఇంకా మనుషులను తినే తెగ ఉందని చెప్తున్నాడు. మనం చేసేది డేంజర్ పయనం అని అంటుంటే సైడ్ లో ఒకరిని చూపించారు. అతడు బాటిల్లో నీళ్లు తీసుకొచ్చాడు. అందులో పాము ఉంది. ఆ నీటిని తాగుతున్నాడు. వీళ్ళని చూస్తే ఒక సైకో గ్రూప్ లాగా కనిపిస్తోంది. ఆ గ్రూప్ కు నాయకుడే వీడు. ఈ సినిమా విలన్ వీడే. వీళ్ళు ఈ అడవిలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఈ అడవిలో చాలా పాములు ఉన్నాయి కదా, వాటిని పట్టి అమ్మి డబ్బు సంపాదిస్తుంటారు. పెద్ద పాము అని చెప్పుకున్నామే క్రిమ్సన్, దాన్ని పట్టుకోవాలన్నదే వీడి లక్ష్యం. అందువల్ల ఒకరితో డీల్ మాట్లాడుకున్నాడు. వారు వచ్చి ఇతన్ని పడవలో ఇక్కడ వదిలేసి వెళ్లారు. బోట్ లో తీసుకొచ్చిన వాడు ఏమంటున్నాడంటే, సార్ ఇది చాలా డేంజర్ ప్లేస్, చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను, మళ్ళీ తిరిగి తీసుకెళ్లాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, అలాగైతేనే తీసుకెళ్తా అంటున్నాడు. ఈ మాటలు వినగానే విలన్ కు పిచ్చ కోపం వచ్చింది. ఆయన కూడా కొంచెం ప్రశాంతంగా ఉండి వాడికి డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి కింద పడేశాడు. ఆహా, ఇంత డబ్బా అని అతడు తీసుకోవడానికి వంగాడు. సడన్ గా కత్తి తీసి అతని గొంతులో గుచ్చాడు. అంతే, అక్కడికక్కడే ఆ బోట్ అతడు చనిపోయాడు. ఇది చాలదన్నట్లు ఈ క్రూరమైన వాడు అతని తలను కోసి నదిలో పడేశాడు. ఇదంతా అతనితో పాటు వచ్చిన ఇద్దరు చూసి వీడేంట్రా ఇంత క్రూరంగా ఉన్నాడు అనుకుంటున్నారు. వీడిని మనం కూడా డబ్బులు ఎక్స్ట్రాగా అడిగామే అని భయపడుతుంటారు. అప్పుడు వీరన్ వారిద్దరి దగ్గరికి వచ్చి మీకు కూడా ఎక్స్ట్రా డబ్బులు కావాలా అని అడుగుతుంటాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్తుంటే వాళ్ళు భయపడుతూనే అతన్ని అనుసరిస్తున్నారు. ఈ అడవిలోనే ఆ పెద్ద పాము ఉంది. దాన్ని పట్టుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. లోపల చూస్తే పాము విడిచిన పెద్ద కుబుసం ఉంది. ఇలా వెళ్తున్న క్రమంలో ఈ విలన్ తో పాటు వచ్చిన ఇద్దరు అక్కడ ఉన్న చిన్న చిన్న పాములను తీసుకుని వాళ్ళ సంచుల్లో వేసుకుంటున్నారు. ఆ చిన్న చిన్న పాములను చూస్తుంటే వీళ్లకు నోట్ల కట్టల్లాగే కనిపిస్తున్నాయి. సేకరించిన పాములన్నింటినీ తీసుకొచ్చి బోట్ లో పెడదామని ఒకడొచ్చాడు. అదే టైంలో దూరంగా ఏదో చూసి షాక్ అయ్యాడు. ఏదో పెద్ద పాము వస్తున్నట్లు అనిపించింది. ఇతడు పారిపోయే లోపే ఆ పెద్ద పాము వచ్చి ఇతన్ని పట్టుకుంది. ఇతడు తప్పించుకోలేకపోయాడు. ఇదే టైంలో ఇంకో అనుచరుని చూపించారు. అతడు కూడా సేకరించిన పాములను బోట్ లో పెడదామని వస్తున్నాడు. అప్పుడు పెద్ద పాము అతని ఎదురుగా వచ్చింది. తను ఇంకో అనుచరుని మింగింది కదా, ఇతని ముందే అతన్ని కక్కింది. అది చూడగానే భయపడిపోతూ ఇతడు పరిగెత్తుతున్నాడు. కానీ అతన్ని కూడా పట్టుకుని ఈ పాము క్రూరంగా చంపుతోంది. ఇదంతా కూడా అక్కడికి వచ్చిన విలన్ చూస్తున్నాడు. అతని చేతిలో గన్ ఉంది. అతడు అనుకుంటే కాపాడొచ్చు, కానీ వాడు సైకోలాగా ఏమంటున్నాడంటే, అలాగే మింగు, ఎముకలు విరగ్గొట్టు. ఆహా, ఆ శబ్దం వింటుంటే ఎంత బాగుంది, అలా చెయ్యి ఇలా చెయ్యి అని అంటుంటాడు. ఇదే టైంలో ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ అరుచుకుంటూ పరిగెత్తుతున్నాయి. ఆ అనుచరుని వదిలేసి ఈ పైథాన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏంట్రా అన్ని భయపడుతున్నాయని చూస్తే ఇప్పుడు కెమెరాను జూమ్ చేశారు. ఈ అడవిలో పెద్ద పాము ఉందని చెప్పామే క్రిమ్సన్, అది వస్తుంటే జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి. సీన్ కట్ చేసి ఒక సర్కస్ ను చూపించారు. ఓనర్ ఏమంటున్నాడంటే, ఈ సూపర్ సర్కస్ కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇక విచిత్రాలన్నీ చూసి తనివి తీరా సంతోషపడండి అంటుంటాడు. ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ విద్యను ప్రదర్శిస్తున్నారు. ఇదే టైంలో హీరోయిన్ ను చూపించారు. హీరోయిన్ ను బంధించి నీటిలో పెడతారు. ఆమె టైం ముగిసేలోపు అక్కడి నుంచి పైకి రావాలి. ఆమె కాళ్ళు చేతులు కట్టేశారు. ఆమె వేగంగా చేతులను విప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా ఆసక్తిగా ఆడియన్స్ చూస్తున్నారు. కరెక్ట్ గా టైం ముగిపోయే సమయంలో ఒక పాము వచ్చి అందులో పడింది. అయ్యయ్యో, హీరోయిన్ కు ఏమవుతుందో అని అంతా బెదిరిపోయి చూస్తుంటే ఇంకో వైపు నుంచి హీరోయిన్ వచ్చి నిలబడింది. ఇంతటితో ఈ షో ముగిసింది. ఇదంతా చూసిన ఆడియన్స్, ఏంటయ్యా ఇది సర్కసా, ఇంత దారుణంగా ఉంది, ఇలాంటి సర్కస్ ను మేము చూసిందే లేదు. వాళ్ళు గొడవ పడుతుంటే ఒక చిన్న పిల్లాడు వచ్చి, ఏయా నచ్చకపోతే అలాగే వెళ్ళిపో, కానీ ఇలా మాతో గొడవ పడొద్దు అంటుంటాడు. అప్పుడు ఆడియన్స్ అంతా కోప్పడుతున్నారు. ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా, ఈ సర్కస్ ఏదో గ్లామర్ గా ఉంటుందని వచ్చాము, కానీ గ్లామరు గ్లీమరు ఇక్కడ ఏమీ లేదు, మర్యాదగా మా డబ్బులు తిరిగిచ్చేయండి అంటున్నారు. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఏంట్రా మీరు గ్లామర్ కోసం వచ్చారా, ఇంత హీనమైన వారా మీరు అంటోంది. టక్కున షర్టు విప్పింది. అప్పుడు
ఒకడు ఇదే మేము ఎదురు చూసాం అంటున్నాడు. హీరోయిన్ ను ముట్టుకోవడానికి వస్తుంటే టక్కున ఒక పైథాన్ వచ్చి అతన్ని కొరికింది. చూస్తే అది హీరోయిన్ యొక్క పైథాన్. సీన్ కట్ చేస్తే అంతా కూడా శోకంగా కూర్చున్నారు. మన సర్కస్ సరిగా నడవడమే లేదు, ఏం చేసేది అని అంతా బాధపడుతున్నారు. ఆ ఓనర్ అందరిపై కోప్పడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళను ఉపయోగించుకుని అతడు డబ్బు సంపాదించేవాడు. ఏం చేద్దాంరా అని అంతా తలలు పట్టుకుంటే అక్కడికి ఒకడొచ్చాడు. ఆల్రెడీ ఇతడు ఈ సర్కస్ నుంచే వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు చాలా డబ్బుతో వచ్చాడు. అదంతా ఓనర్ కు చూపిస్తూ, ఓ ఓనర్, నీకు మంచి డీల్ ఇస్తా, ఈ డబ్బు ఇస్తా, మీ సర్కస్ ను నాకు ఇస్తారా అని అంటున్నాడు. ఇక మారు మాట్లాడకుండా సరే ఈ డబ్బు ఇచ్చి నా సర్కస్ ను తీసుకో అంటున్నాడు ఓనర్. డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఈ సర్కస్ కు కొత్త ఓనర్ వీడే. అప్పుడు అందరి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, మీరెవరూ భయపడకండి, బాధపడకండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంతకు ముందు ఓనర్ మంచివాడు కాదు, కానీ మిమ్మల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మంచి జీతాలు ఇస్తాను. మనం ఇక్కడ నుంచి థాయిలాండ్ కు వెళ్దాం. అక్కడ నేను కొత్త సర్కస్ ను ప్రారంభించా. పర్ఫామ్ చేయడానికి మనుషులు కావాలి, మీరు అక్కడికి వస్తారా అని అడిగాడు. అప్పుడు అంతా ఆలోచించి ఇక వెళ్ళక తప్పుతుందా అనుకుంటున్నారు. కానీ హీరోయిన్ కు మాత్రం అసలు నచ్చట్లేదు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళంతా వెళ్ళడానికి బోట్ వచ్చింది. బోటులోకి అంతా ఎక్కారు. హీరోయిన్ మాత్రం రాలేదు. అప్పుడు ఆ చిన్న పిల్లాడు ఫీల్ అవుతున్నాడు. ఇక చివరి నిమిషంలో హీరోయిన్ కూడా వచ్చి ఎక్కింది. ఆమెకు కూడా వీళ్ళను వదిలితే ఇంకెవరూ లేరు. ఆ బోటును నడపడానికి ఒక ముసలాయన ఉన్నాడు. ఈ తాతనే ఈ బోట్ కు కెప్టెన్. ఇక బోట్ లోకి ఎక్కిన అంతా కూడా సంతోషంగా ఆ రివర్ గుండా వెళ్తున్నారు. యాక్చువల్ గా ఈ ఓనర్ ఏదో ప్లాన్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు. ఫోన్ లో కూడా ఎవరితోనో ఏం చెప్తున్నాడంటే, నేను వాళ్ళందరినీ తీసుకొస్తున్నాను, కరెక్ట్ టైం లో డెలివరీ చేస్తా అని అంటుంటే అనుకోకుండా అతని ఫోను నీళ్లలో పడింది. అయ్యయ్యో అని అతడు చూస్తుంటే సైడ్ గా ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటున్న శబ్దం వినిపించింది. వెంటనే అతడు తొంగి చూస్తున్నాడు. హీరోయిన్ నే డ్రెస్ మార్చుకుంటోంది. అదంతా ఇతడు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. అప్పుడు ఇతని కాలుపైకి ఒక పాము పాకుతోంది. అది కూడా పట్టించుకోకుండా నోరెళ్ళబెట్టి అంతా చూస్తుంటాడు. అప్పుడు కరవకూడని చోట ఆ పాము కరిచింది. అయ్యయ్యో పాము కరిచింది అని భయపడిపోతున్నాడు. అప్పుడు ఆ కెప్టెన్ ఏం చెప్తున్నాడంటే, తమ్ముడు అది విషం లేని పాము, నీకేం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఈ గ్రూప్ లో చీర్గల్ ఒక ఆమె ఉంటుంది. ఆమెనే వాలంటీర్ గా వచ్చి ఓనర్ తో కొంచెం క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈమెకు ఎక్కువగా డబ్బు అవసరం పడుతోంది. అందువల్ల వీళ్ళిద్దరూ సైడ్ గా ఒక చోటుకు వెళ్లారు. అప్పుడు ఒకతడు జాంబీ లాగే ఉన్నాడు. అతన్ని చూసి అయ్యయ్యో వీడెవర్రా బాబు అని భయపడిపోయారు. చూస్తే వాడు కూడా ఆ గ్రూప్ లో ఉన్న ఒకడే. వీళ్ళంతా ఇలా జాలీగా ఫన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ బోట్ లో వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ దారిని ఎవరో క్లోజ్ చేశారు. ఏంటిది మధ్యలో ఇలా ఇంత చెత్త ఉంది, దీన్ని దాటుకుంటూ ఎలా వెళ్ళగలం అని ఆ కెప్టెన్ తాత అంటున్నాడు. ఏంటి వెళ్ళలేమా, అలాగైతే నేను త్వరగా డెలివరీ చేయాలి అని ఓనర్ అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి డెలివరీ చేయబోతున్నావా, దేన్ని అని అడుగుతోంది. ఓ అదా, అది వేరే విషయం, మీరేమీ బాధపడకండి, మన సర్కస్ కే వెళ్ళాలి అని ఏదో సర్ది చెప్పాడు. ఆ తాతను చూస్తూ ఎలాగైనా చేసి దీన్ని క్లియర్ చేయాలి అంటుంటాడు. అప్పుడు ఆ తాత సరే అయితే మనం ఆ టెక్నిక్ ను ఉపయోగిద్దాం అంటున్నాడు. ఇతని దగ్గర చాలా బాంబులు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఈ చెత్త కుప్పలాగా ఉందే అక్కడక్కడ పెట్టాడు. యాక్చువల్ గా ఆ కుప్ప లాంటి ప్రాంతంలో చాలా పాములు ఉన్నాయి. అదంతా తెలియక వీళ్ళక్కడ బాంబులు పెట్టారు. బాంబులు పేలగానే చాలా పాములు వచ్చి వీళ్ళ బోటులో పడ్డాయి. గుత్తులు గుత్తులుగా పాములు వచ్చి వీళ్ళపై పడుతుంటే భయపడిపోయారు. అప్పుడు హీరోయిన్ ఒక పైపు తీసుకుని వాటర్ ను చాలా ఫోర్స్ గా వాటిపై కొడుతోంది. అవన్నీ కింద పడుతున్నాయి. ఆ తాత పాములు పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ లా ఉన్నట్టున్నాడు. పాములను పట్టుకుని అతడు ఈజీగా విసిరి పారేస్తున్నాడు. ఈ ఓనర్ మాత్రం చాలా పిరికివాడు. పాములను చూసి లోపల దాక్కుంటున్నాడు. అతని దగ్గరకు వచ్చిన ఒక్క పామును కూడా చూస్తూ అయ్యయ్యో అని భయపడుతుంటాడు. అప్పుడు పైనున్న కప్పు పగిలిపోయి చాలా పాములు వచ్చి అతనిపై పడ్డాయి. అంతే, అక్కడున్న చెక్క ముక్కను విరక్కొట్టి కింద పడిపోయాడు. నీళ్లలో పడిపోయిన అతడు ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. ఆహా తప్పించుకున్నాన్రా అని అనుకుంటుంటే అప్పుడు పక్కగా ఒక విషం ఉన్న పాము వచ్చింది. ఇక అంతేరా నా పని అయిపోయింది అని అనుకుంటుంటే ఎవరో వచ్చి కాలుతో దాన్ని నలిపి చంపేశారు. ఎవర్రా అని చూస్తే వచ్చింది విలన్. ఆ తర్వాత ఇద్దరు ఈ బోట్ లోకి వచ్చి చేరారు. ఇదే టైంలో ఆ బోట్ లో ఒక బండోడు ఉంటాడు. సడన్ గా చెవిని పట్టుకుని అయ్యయ్యో నా చెవి నొప్పి పెడుతోంది అని అరుస్తున్నాడు. అప్పుడు విలన్ అతన్ని చూస్తూ ఏం భయపడకు నేను చూసుకుంటా అని దగ్గరగా వచ్చాడు. అతని చేతిని లైట్ గా కట్ చేసుకుని ఆ బండోడి చెవి దగ్గర పెట్టాడు. అలా పెట్టగానే ఒక చిన్న పాము అతని వేలిని కరిచింది. వెంటనే దాన్ని బయటకు తీశాడు. ఇతన్ని చూసి మిగతా
మిగతా వాళ్ళంతా అదిరిపడ్డారు. ఏంట్రా వీడు ఇంత ధైర్యంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. అప్పుడు విలన్ ఏం చెప్తున్నాడంటే, నేను నా ఫ్రెండ్స్ ఈ నది గుండా వెళ్తుంటే అనుకోకుండా నా పడవ తిరగబడింది. అందువల్ల నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు. నేను మాత్రమే ప్రాణాలతో ఉన్నా. ఇలా అబద్ధం చెప్పాడు. కానీ ఇతని మాటలను హీరోయిన్ నమ్మట్లేదు. అందువల్ల ఓనర్ ను పక్కకు తీసుకెళ్లి, ఇదిగో చూడు, కొత్తగా ఈ బోట్ లోకి ఒకడు వచ్చాడే, వాణ్ణి నమ్మకూడదు. ఎందుకంటే ఒక చిన్న పాము అతని వేలిని కరిచిందే, అది విషం ఉన్న పామే. అది కరిచినా కూడా వాడికి ఏమీ కాలేదు. అందువల్ల దాన్ని బట్టి చూస్తే అతన్ని పాములు చాలా సార్లు కరిచాయి. దానికి అనుగుణంగా అతని బాడీ మారింది. అందువల్ల వెళ్లే దారిలో వాణ్ణి ఎక్కడైనా వదిలి వెళ్దామని చెప్తోంది. కట్ చేస్తే నైట్ అయింది. తాత బోటును కరెక్ట్ గా నడుపుతున్నాడు. వెనక నుంచి ఏదో వస్తున్నట్లు అనిపించింది. ఎవర్రా అని చూస్తే వచ్చింది విలనే. తాతకు ఒక మ్యాప్ చూపించి, నా కోసం మీరు అక్కడికి వెళ్ళాలి అంటున్నాడు. ఆ తాత షాక్ అయిపోయి, ఏంటి ఈ ప్రాంతమా, అక్కడికి వెళ్ళలేము అని అంటున్నాడు. వెంటనే చాలా డబ్బు తీసి అతనికి ఇస్తూ ఆ చోటుకి వెళ్ళు అంటున్నాడు. అప్పుడు అతడు విల్లు తీసి, ఏంట్రా నన్ను కొనాలని చూస్తున్నావా? నువ్వు చెప్పేది ఈ అడవిలో ఎంత క్రూరమైన ప్రాంతమో తెలుసా? అది శపించబడిన అడవి, అక్కడికి అసలు వెళ్ళకూడదు అంటున్నాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా అని తాత అన్నాడు. అప్పుడు విలన్ అక్కడి నుంచి వెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత తాత తన పాటన తను బండిని నడుపుతున్నాడు. అప్పుడు సడన్ గా నీటిలోంచి ఏదో వచ్చి అతన్ని లోపలికి లాక్కెళ్ళింది. మరుసటి రోజు అయింది. హీరోయిన్ కళ్ళు తెరిచింది. బోటు ముందుకు వచ్చి చూస్తే తాత కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారా ఈ తాత అని చుట్టూ చూసింది. కానీ అతడు కనిపించలేదు. ఇదే టైంలో ఆ విలన్ ఏదో ఒకటి కట్ చేస్తున్నాడు. దేన్ని కోస్తున్నారా వీడు అని షాక్ అయి అతని పక్కగా వెళ్ళింది. అతడు చేపనే కట్ చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి, నువ్వు ఆ తాతను చూసావా? అతడు కనిపించట్లేదు అంది. ఏంటి తాత కనిపించట్లేదా? ఇంత పెద్ద అడవిలో తరచుగా ఎవరైనా కనిపించకుండా పోవడం మామూలే. అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు నీటిలో చూపిస్తే ఈ విలనే ఆ తాతను చంపి పాముకు ఎరగా లోపల వేశాడు. పాము ఆ తాతని తినడానికి వస్తే దాన్ని పట్టుకోవడానికి ఇతడు రెడీగా ఉన్నాడు. ఇదే టైంలో ఒక పెద్ద పాము ఆ తాత వైపు వస్తోంది. ఆ తాతను కొరుకుతుండగా ఇతని యొక్క ట్రాప్ లో చిక్కుకుంది. యాక్చువల్ గా అనకొండను పట్టుకోవడమే ఇతని ప్లాన్ కదా. అప్పుడు దాన్ని పట్టుకుంటుంటే శబ్దం విని వీళ్ళంతా లోపలికి వచ్చారు. రే ఏం చేస్తున్నావురా అని వాళ్ళంతా అంటుంటే, అయ్యయ్యో వచ్చి సాయం చేయండి, దీన్ని పట్టుకోండి అంటున్నాడు. దాన్ని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాడు. ఇలాంటి క్రమంలో అతడు నీళ్లలో పడిపోయాడు. అక్కడే ఇంకో చిన్న బోటు ఉంది, దానిలోకి ఎక్కాడు. ఇప్పుడు చేతుల్లోకి ఈట తీసుకుని దాన్ని పొడిచి చంపుదామని చూస్తున్నాడు. ఈటతో పొడిచాడు. అప్పుడు కోపమైన ఆ అనకొండ బోటుతో పాటు ఇతన్ని చుట్టేసింది. ఇక అంతేరా, విలన్ పని అయిపోయిందిరా అని అనుకుంటుంటే అతడు బోటు వెనక నుంచి వస్తున్నాడు. ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నాడు. ఇతన్ని షాక్ అయిపోయి అంతా చూస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్ లో ఒక స్వామీజీ ఉంటాడు. అతడు బయటకు వచ్చి, లోపలున్న అతనికి బయట ఏం జరిగిందో తెలియలేదు, ఏంట్రా ఇంత శబ్దం చేస్తున్నారు అని అంటుంటాడు. ఇదే టైంలో ఆ చిన్న పిల్లాడు ఏదో చూసి చాలా భయపడిపోతున్నాడు. ఇప్పుడు అతడే కాదు, అందరూ వణికిపోతున్నారు. ఏంట్రా అని చూస్తే ఆ పెద్ద ఆనకొండ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అటాక్ చేయడానికి వచ్చింది. ఆ స్వామీజీ వెనకే అది ఉంది. ఇప్పుడు ఆ తాత యొక్క డెడ్ బాడీని వామిట్ చేసింది. దాన్ని చూసి అంతా భయపడిపోయారు. వెంటనే లోపలికి వెళ్లి అంతా దాక్కుంటున్నారు. నేను మిమ్మల్ని వదలనరా అన్నట్లు ఆ బోట్ లో అందరినీ వెతుకుతోంది ఈ పాము. కానీ విలన్ దానికి ఎదురుగా వెళ్లి నిన్ను ఎలాగైనా పట్టుకుంటా అని ఈటతో బెదిరిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ పిల్లాడిని ఆ బండోడిని ఈ అనకొండ చూసింది. దాన్ని చూసి వీళ్ళు టక్కున బయటకు వచ్చారు. అప్పుడు హీరోయిన్ తన దగ్గర ఉన్న ఆయుధంతో అటాక్ చేస్తుంటే ఈ బండోడు ఏం చేశాడంటే ఒక కుండ తీసి ఆ అనకొండ ముఖాన్ని బంధించాడు. ఇప్పుడు అది చూడలేకపోతోంది. అందువల్ల గిలగిలా కొట్టుకుంటోంది. సైడ్ లో ఉన్న కిరోసిన్ ను కింద పడేసింది. అప్పుడు ఆ కిరోసిన్ కు మంట అంటుకుంది. ఇప్పుడు బోటు కాలిపోతోంది. యాక్చువల్ గా ఈ బోట్ లో వాళ్ళు చాలా బాంబులు క్యారీ చేస్తున్నారు. ఇక ఈ బోటు పేలిపోతుంది అని తెలిసిన తర్వాత అందరూ నీటిలోకి దూకుతున్నారు. హీరోయిన్ దగ్గర చిన్న పాము ఉంటుంది కదా, దాన్ని ఆమె వెతుకుతోంది. కానీ అది కనిపించట్లేదు. చాలా బాధపడుతూనే ఆమె నీటిలోకి దూకింది. అప్పుడు పెద్ద పాముకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇక అంతా కూడా ఒడ్డుకు వచ్చి చేరారు. ఇప్పుడు బోటు పోయింది కదా, ఆ ఓనర్ ఏడుస్తున్నాడు. ఇక అంతే, డెలివరీ చేయడానికి టైం అవుతోంది. ఇప్పుడు ఏం చేసేది? ఇకపై నేను మిమ్మల్ని ఎలా అమ్ముతా అంటున్నాడు. అప్పుడే వీళ్ళకి అర్థమైపోయింది, వీడు వీళ్ళను షో నడపడానికి తీసుకెళ్లట్లేదు, అమ్మడం కోసమే తీసుకెళ్తున్నాడు. హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. కానీ ఆ విలన్ దగ్గరికి వెళ్లి, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నువ్వు పామును పట్టుకోవడానికి ప్రయత్నించడం వల్లే అది అటాక్ చేసింది.
ఇప్పుడు బోటే లేకుండా పోయింది, ఇదంతా నీ వల్లే అని అరుస్తోంది. కానీ విలన్ ఏమంటున్నాడంటే దాన్ని మీ వల్లే నేను పట్టుకోలేకపోయాను, దాన్ని గాని పట్టుకుంటే ఇప్పటికి మనం కోటీశ్వరులం అయ్యేవాళ్ళం, నాకు కొంచెం సాయం గాని చేసుంటే దాన్ని పట్టుకునేవాడిని. ఇలా తన ప్లాన్ ను అతడు చెప్తున్నాడు. ఇదిగో చూడండి, ఈ అడవిలో ఒక చోట నా బోటు ఆగింది, ఆ చోటుకు మీరు వచ్చారనుకోండి నా బోటును మీకు ఇచ్చేస్తా. అప్పుడు హీరోయిన్ అతని మాటలను నమ్మట్లేదు. కానీ అందులో చీరగలు ఉంది కదా, ఆమె మెడ దగ్గర ఒక గాయమైంది, తన వల్ల కావట్లేదు, తనను ఏదో విషపాము కరిచిందని అనుకుంటోంది. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే 2 రోజుల్లో ఈమెకు యాంటీబయాటిక్ ఇవ్వకపోతే ఈమె చనిపోతుంది, అది కూడా నా బోటులో ఉంది, కావాలంటే వచ్చి తీసుకోండి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు వేరే దారి తెలియక అతనితో పాటే వెళ్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా అడవిలో ట్రావెల్ చేస్తున్నారు. వెళ్తుంటే అక్కడక్కడ చెట్లు పడి ఉన్నాయి, సైడ్ లో ఏదో పాకుతున్నట్లు అనిపిస్తోంది, చుట్టూరా ఏదో వింతగా జరుగుతుంటే భయపడుతూ వెళ్తున్నారు. చివరగా ఒక కాలువ లాంటిది కనిపించింది, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని అనుకున్నారు. నీళ్లు తాగుదామని అనుకుంటే విలన్ వచ్చి ఆ చీర్గల్ ను ఆపాడు. ఈ నీటిని తాగొద్దు, ఇందులో చాలా పారాసైట్స్ ఉన్నాయి, ఈ నీటిని తాగితే శరీరంలోకి వెళ్లి అవి చంపేస్తాయి అని అంటుంటాడు. ఆకలేస్తుంది అని అంటుంటే మీకోసం భోజనం నేను రెడీ చేస్తా అంటున్నాడు. అతని షర్టును చేయికి కిందికి జరిపాడు. అక్కడ ఒకటి రంధ్రం లాగా ఉంది, 2 రాళ్ల మధ్యలో చేయిని పెట్టి టక్కున ఏదో లాగాడు. అతడు చిన్న పైతాన్ను పట్టుకున్నాడు. అంతా చూసి ఆశ్చర్యపోతున్నారు, వీడేంటి ఇంత ఈజీగా పాములను పట్టుకుంటున్నాడే అనుకుంటున్నారు. యాక్చువల్ గా ఇతడు పాములు పట్టే పనే చేస్తున్నాడు కదా, అందువల్ల అతనికి అదంతా ఈజీగా అనిపిస్తోంది. రండి తిందాం, భోజనం రెడీ అంటుంటాడు. దాన్ని కట్ చేసి కాల్చాడు, అందరికి ఇచ్చాడు. కానీ హీరోయిన్ దాన్ని ముట్టుకోవట్లేదు. ఇది తింటున్న క్రమంలో వీరి వైపే ఏదో వస్తున్నట్లు అనిపించింది. ఏంట్రా అని చూస్తే పాము వచ్చింది. ఆ పాము చిన్న పిల్లాడు ఉంటాడే అతన్ని లాగింది. ఇదంతా చూసి అయ్యయ్యో అని ఆ పిల్లాన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు విలన్ ఒక రాడ్ తెచ్చి దాన్ని అటాక్ చేసి ఆ పిల్లాన్ని కాపాడాడు. అందువల్ల ఈ విలన్ ను అంతా నమ్ముతున్నారు. ఇదే టైంలో ఆ స్వామీజీ ఉంటాడే అతని ఫ్రెండ్ అయిన ఒక టోపీ వాళ్ళను చూపించారు. అతని శరీరంలోకి నీటిలో ఉన్న ఒక పురుగు వెళ్ళినట్లు ఉంది. ఇక టైం లేదని ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే చిన్న చిన్న పాములు కనిపిస్తున్నాయి, అయినా కూడా భయపడుతూనే వాటిని దాటుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రాత్రి కాబోతోంది, అందువల్ల ఒక గుహ లాంటి ప్రాంతాన్ని చూశారు. అక్కడ మంట పెట్టి ఆ రాత్రి ఉన్నారు. చీర్గల్ ఉంటుందే ఆమె హీరోయిన్ తో మాట్లాడుతోంది. నాకు చాలా డబ్బు అవసరం పడుతోంది, నా తమ్ముని కోసం డబ్బు కావాలి, వాడిని బాగా చదివించి ఒక స్టేజ్ కి తీసుకురావాలని అనుకున్నాను, అందువల్లే నేను ఇలా చాలా కష్టపడుతూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నా, కానీ ఇక నేను చనిపోబోతున్నా అంటోంది. ఒకవేళ నేను చనిపోతే నా తమ్ముని నువ్వే చూసుకోవాలి అంటోంది. ఒకవేళ నా తమ్ముడు నా గురించి అడిగితే నేను చాలా దూరంగా వెళ్ళానని, ఫేమస్ హీరోయిన్ అయ్యానని చెప్పు, చనిపోయానని మాత్రం చెప్పకు అని అంటోంది. ఆ మాటలు విని హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో స్టార్టింగ్ లో విలన్ ఎలా తప్పించుకున్నాడో ఇప్పుడు చూపిస్తున్నారు. ఆ పాము విలన్ ను చంపడానికి వచ్చినప్పుడు ఇతడు ఏం చేశాడంటే అతడు అడవిలోకి పరిగెత్తాడు. ఒక పెట్టె లాంటిది ఉంటుంది, అందులో దాక్కున్నాడు. ఆ పెట్టె నీటిలోకి జారింది, అందువల్లే అతడు తప్పించుకున్నాడు. ఇదంతా అతడు గుర్తు చేసుకుంటుంటే ఓనర్ ఈ విలన్ దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్ ఇదేం ప్రాజెక్టు, నాకు చెప్పండి, నేను కూడా మీతో కలుస్తా అంటున్నాడు. ఎందుకంటే నేను వీళ్ళని పెట్టి సర్కస్ అయితే చేసేది లేదు, వీళ్ళని అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నా, నాకు డబ్బే ముఖ్యం, నేను కూడా నీతో కలవాలా అంటాడు. యాక్చువల్ గా విలన్ కు మనుషులు అవసరపడుతున్నారు కదా, అందువల్ల నువ్వు కూడా నాతో చేరు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే అంతా గుహలో ఉన్నారు కదా, వాళ్ళ శరీరం అంతా కూడా పాములు అటు ఇటు తిరుగుతే ఏదో పాకుతున్నట్లు అనిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే ఆ స్వామీజీ కలగంటున్నాడు. సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే ఆ టోపీ వాళ్ళ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అని మొత్తం తిరిగి చూస్తున్నాడు. అతడు నీటి పక్కన నిలబడి నీటిని ఒకలాగా చూస్తున్నాడు. అతనికి ఆపోజిట్ లో ఒక పాము ఉంది. అది చూసి భయపడిపోయిన స్వామీజీ రేయ్ ఇటు రారా అని పిలుస్తున్నాడు. కానీ అప్పటికే అతని శరీరంలో ఉన్న పురుగు అదే అతన్ని కంట్రోల్ చేస్తోంది. అతడు నీటిలోకి దూకాడు. నాకు నీళ్లు కావాలి అంటుంటాడు. అంతే ఆ పాము వచ్చి అతన్ని లాక్కెళ్ళింది. ఇదంతా చూసిన స్వామీజీ చాలా భయపడుతున్నాడు. ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్నవాడు ఇలా అయిపోయాడే అని బాధపడుతుంటాడు. ఇప్పుడు మరుసటి రోజు అయింది, మళ్ళీ ట్రావెల్ చేస్తున్నారు. చిన్న కాలువ లాగా ఉంది, అక్కడికి వచ్చారు. అప్పుడు వీరన్ ఏమంటున్నాడంటే ఇకపై మనం భూమి ద్వారా నడుచుకుంటూ వెళ్ళలేము, నీటి గుండా వెళ్దామని అంటుంటే అందరూ భయపడిపోయారు. ఏంటి నీటి గుండానా, అది చాలా డేంజర్ అని హీరోయిన్ అంటోంది. ఏంటి ఆపదనా, నడుచుకుంటూ వెళ్తే ఆ పడవ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 రోజులు అవుతుంది, పర్వాలేదా అంటున్నాడు. అంతే ఇప్పుడు
ఇక్కడ నుంచి దారి ఎవరికీ తెలియదు, ఇక ఇతన్ని నమ్మి తీరాల్సిందే. 2 రోజులు దాటితే ఆ అమ్మాయి వేరే చనిపోతుంది. అందువల్ల సరే అని చెప్పి నీటి గుండా వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తుంటే జూమ్ చేసి చూపించారు, ఆ నీటి మధ్యలో పెద్ద పాము ఉంది. అప్పుడు ఆ బండోడు నా కాలుకు ఏదో మెత్తగా తగులుతోంది అంటున్నాడు. ఆ పాము పైకి లేచి ఒకరిని పట్టుకుంది. అతన్ని పాము అటాక్ చేస్తుంటే విలన్ చాలా సంతోషంగా చూస్తున్నాడు. ఆహా ఏం శబ్దం, ఎముకలను ఎలా విరగ్గొడుతోంది. సైకోగా ఆ సౌండ్ ను వింటున్నాడు. ఆ స్వామీజీని కాపాడడానికి హీరోయిన్ ఎంతో ట్రై చేసింది, కానీ అతన్ని నీటిలోకి లాక్కెళ్ళింది. ఇక వీళ్ళు భయపడిపోతూ ఆ బోటు ఉన్న చోటుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యాంటీబయోటిక్స్ ఇస్తానని చెప్పాడు కదా, చెప్పినట్లుగానే తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఇక మనం తప్పించుకోబోతున్నామని అంతా సంతోషపడుతున్నారు. కానీ ఇప్పుడే ఆ విలన్ అసలైన ట్విస్ట్ పెట్టాడు. సరే నేను మీకు హెల్ప్ చేశాను, ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాలి కదా అంటుంటాడు. ఏంటి నువ్వు, మనం ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం కదా అంటోంది. లేదు నేను పామును పట్టుకోబోతున్నాను, ఆ పాము గాని దొరికిందనుకో ఈ ప్రపంచంలో మనమే నెంబర్ 1 ధనవంతులం అంటుంటాడు. ఏంట్రా పిచ్చోర్రా మాట్లాడుతున్నావు, అంత పెద్ద పామును మనమేలా పట్టుకోగలంరా అంటోంది. ఓ అదా, అది దేన్నైనా తింటుందని అనుకో, అది వీక్ గా ఉంటుంది, ఆ టైంలో మనం వెళ్ళి దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు తెలుసా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరిని ఈ విలన్ ఆ ఓనర్ కలిసి కట్టేశారు. ఆ పాము వీళ్ళని తినడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలనేది వీళ్ళ ప్లాన్. పాముల కోసం ట్రాప్ సెట్ చేసిన తర్వాత ఇతడు హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆమెతో తప్పుగా నడుచుకోవాలని చూశాడు. అప్పుడు ఆ చీర్ గర్ల్ హీరోయిన్ ను కాపాడాలని నువ్వు నా వైపురా, నువ్వేం చెప్పినా చేస్తా అంటోంది. అప్పుడు విలన్ చీర్ గర్ల్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె కాళ్ళు చేతులకు ఉన్న కట్లు విప్పేశాడు. అతనితో రొమాన్స్ చేసినట్లు చేసి అతని దగ్గర ఉన్న గన్ను కొట్టేసింది. దాంతో కాల్వాలని చూసింది, కానీ దానికి ఉన్న పిన్ను తీయడం ఆ అమ్మాయికి తెలియలేదు. అందువల్ల ఆమెను అటాక్ చేయడానికి వెళ్తుంటే వెనక వైపు హీరోయిన్ వచ్చి అటాక్ చేస్తోంది. విలన్ తలపై కర్రతో ఒక్కటేసింది. ఇలా వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంటే ఇంకో వైపు పాము వస్తోంది. దాన్ని పట్టుకోవడానికి ఆ ఓనర్ రెడీగా ఉన్నాడు, కానీ అతని వెనకే ఇంకో పాము ఉంది. పైనుంచి పాము వచ్చి అతన్ని తీసుకెళ్లింది. హీరోయిన్ మరోసారి విలన్ తలపై కొట్టడంతో అతడు మైకంలో పడ్డాడు. అప్పుడు ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి అతని కట్లు విప్పింది, కానీ విలన్ కు ఏమీ కాలేదు. అతడు ఈజీగా లేచి వస్తున్నాడు. విలన్ వస్తుంటే ఇంతకు ముందు ఆ బాబును పాము కరవడానికి వచ్చిందే, అదే పాము వచ్చి ఇప్పుడు విలన్ ని ఎత్తుకెళ్తోంది. ఇక విలన్ చచ్చారా అని హీరోయిన్ అనుకుంది. అందరు కట్లు విప్పింది. చీర్ గర్ల్ కు గాయాలయ్యాయి, ఎందుకంటే ఈమె విలన్ తో ఫైట్ చేసింది కదా. ఆ టైంలో విలన్ ఈమె పొట్టలో కాల్చాడు. చాలా రక్తం బయటకు వస్తుంటే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతోంది. ఎలాగైనా చేసి మీరు మా తమ్ముని చూసుకోవాలి, ఇక వాడికి మీరే అన్ని అని చెప్పి కన్ను మూసింది. అందరూ చాలా బాధపడ్డారు, కానీ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి కదా, అందువల్ల బోటులో ఎక్కి త్వరగా ఇక్కడ నుంచి వెళ్దామని అనుకుంటున్నారు. ఒక ఇంజెక్షన్ వచ్చి బండోడి మెడకు గుచ్చుకుంది. దాన్ని ఎవరు వేశారని చూస్తే ఆ విలనే వేశాడు. ఇతన్ని ఇంతకు ముందు ఒక పాము లాక్కెళ్ళిందే, దాని మెడను కోసి చంపేసి వచ్చాడు. రేయ్ నువ్వు ఇంత స్ట్రాంగ్ రా అని అనుకుంటున్నారు. అతనికి చాలా పాములతో పోరాడిన అనుభవం ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ కట్టేశాడు. ఈ పామును నేను ఒంటరిగా పట్టుకుంటారా అంటుంటాడు. ఈసారి ఏం చేశాడంటే పెద్ద వలను కిందేశాడు, దానిపైన వీళ్ళను కట్టేసి నిలబెట్టాడు. ఇలా చాలా ట్రాప్లు సెట్ చేశాడు. పాము కోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు అనుకున్నట్లుగానే అక్కడికి చాలా పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి, కానీ కొంచెం సేపట్లోనే అవి భయపడి పారిపోతున్నాయి. ఏంట్రా అని చూస్తే ఈ అడవిలో ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి. ఇలా సంకేతం వచ్చిందంటే ఏంటర్థం, ఆ అడవిలోని పెద్ద పాము ఉంటుందే అది ఫైనల్ గా ఇక్కడికి రాబోతోంది. వీళ్ళని చూడగానే అది సంతోషపడుతూ ఆహా మంచి ఆహారం దొరికిందే అనుకుంది. వాళ్ళ దగ్గరకు రాగానే విలన్ కరెక్ట్ గా దాన్ని పట్టుకున్నాడు. వలలో పాము చిక్కుకుంది, కానీ అది పవర్ఫుల్ కదా, అందువల్ల అటు ఇటు గిలగిలా కొట్టుకుంటోంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది, కానీ దాని బలం తెలిసిన విలన్ అయ్యయ్యో దీన్ని తక్కువ అంచనా వేసా అనుకుంటున్నాడు. అదే టైంలో విలన్ పక్కగా వచ్చిన పాము అతన్ని చుట్టేసింది. అతని ఎముకలు విరుగుతున్న సౌండ్ అతనికి వినిపిస్తోంది. అంతే, అతన్ని చంపేసి మింగేసింది. ఇక దానికి ఆ ఆహారం సరిపోలేదు, అందువల్ల హీరోయిన్ బండోన్ని పిల్లాన్ని ముగ్గురిని వెతుకుతోంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఒక్కో చోట దాక్కున్నారు. అది అటాక్ చేయడానికి వస్తుంటే పారిపోయి ఒక్కో చోట దాచుకుంటున్నారు. ఇక వీళ్ళ కథ క్లోజ్ చేద్దామని అనుకుంటే ఒక పైథాన్ వచ్చి ఆ పెద్ద పామును చుట్టుకుంది. అది హీరోయిన్ యొక్క పైథాన్. చివరి నిమిషంలో వీళ్ళను కాపాడింది, కానీ ఆ చిన్న పైథాన్ ను పెద్ద పైథాన్ మింగేసింది. వీళ్ళను అటాక్ చేయడానికి వేగంగా వస్తోంది, కానీ దానికి అడ్డుగా ఒక తీగ పెట్టారు. ఆ తీగ మధ్యలో చిక్కుకుని ఆ పెద్ద పాము
రెండు ముక్కలైంది. అది గాయపడిందని తెలుసుకున్నారు. ఇకపై ఈ అడవిలో ఒక్క నిమిషం కూడా ఉండకూడదురా సామి అని వేగంగా బయలుదేరుతున్నారు. ఇంకోవైపు పామును చూపించారు. దాని సగం తల పోయింది. అయినా కూడా నేను మిమ్మల్ని వదలనరా అని అనుకుంటున్నట్లే ఉంది. పిచ్చి పట్టినట్లు ఆ అడవి అంతా తిరుగుతోంది. ఎలాగోలా చేసి హీరోయిన్ ఆ బోటును చాలా సేఫ్ గా తీసుకెళ్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.